గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ చూస్తే అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రం 36.5% కానీ తమిళనాడు 47%, కేరళ 41.3% ఉంది. ఇదొక ఫోకస్డ్ గా పెట్టుకుని మేము ముందలు తీసుకెళ్లే లక్ష్యంతో చేస్తున్నామని ఆనాడు చాలా స్పష్టంగా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కూడా నేను చెప్తాం జరిగింది. అధ్యక్ష ఇక్కడ చాలా గౌరవ సభ్యులు అడిగారు 35% సీట్లు ఏదైతే ఉందో అది క్లియర్ గా ఎప్సెట్ ద్వారా అది ఫిల్ అవుతాం జరుగుతుంది. మిగతా 65% సీట్లు విద్యార్థులందరూ వాళ్ళ మెరిట్ ప్రకారం అంటే లోకల్ గా వాళ్ళు పెట్టుకున్న ఏదైతే ఎగ్జామ్స్ ఉందో దాని ప్రకారం ఫిల్ చేస్తాం జరుగుతుంది. అధ్యక్ష ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు వచ్చేగల యూనిఫైడ్ యాక్ట్ తీసుకొస్తున్నామా లేదా అని అడిగారు అధ్యక్ష. అధ్యక్ష అడ్మినిస్ట్రేషన్ పర్పసెస్ కోసం యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క రకంగా నిర్వహిస్తుంటే దానివల్ల ఎస్పెషల్ రిక్రూట్మెంట్ వచ్చేగల మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ వచ్చే మంత్రులకే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు వచ్చినాయి. గతంలో బొత్స గారు కూడా విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు ఆయన పైన కూడా కొన్ని కేసులు వచ్చినాయి అధ్యక్ష. అందుకే అడ్మినిస్ట్రేషన్ కోసం ఒక యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలనేది మన ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయిస్తాం జరిగింది. ఇది మేము మొత్తం రివ్యూ చేస్తున్నాం ఈ యాక్ట్ ని. ఎందుకంటే విద్యా రంగంలో కూడా మంచి అద్భుతమైన విశ్వవిద్యాలయాలు రావాలి. బిట్స్ కూడా అమరావతిలోకి వచ్చేదానికి సిద్ధంగా ఉంది. వాళ్ళతో కూడా మేము మాట్లాడుతున్నాం. ఇట్లా ఇంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఫారిన్ యూనివర్సిటీస్ పెద్ద ఎత్తున భారతదేశానికి రావాలి, రీసెర్చ్ అనేది ఫోకస్డ్ గా జరగాలని చెప్తున్నారు. కానీ మనం చేసిన చట్టాలు యూజీసీ విరుద్ధంగా ఉన్నాయి. తప్పనిసరిగా దాన్ని సవరించాల్సిన అవసరం ఉందనేది మేము బలంగా నమ్ముతున్నాం.